హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, మేము బాగుండాలండి. నేనైతే మిల్ మేకర్ రైస్ బిర్యానీ చేస్తున్నానండి. మిల్ మేకర్ బిర్యానీ చూడండి. గిన్నెలో ఆయిల్ పోసేసుకున్నానండి, నెయ్యి వేసుకున్నాము, హోల్ గరం మసాలా వేసానండి, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క ఇవన్నీ వేసామండి. వేసిన తర్వాత ఆనియన్ వేసానండి. ఆనియన్ వేసేసి అల్లం చిన్నులపాయ పేస్టు, అట్లానే పచ్చిమిర్చి అవి వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. టమాటాస్ వేసానండి, ఒక 8 వరకు వేసాను టమాటో, పచ్చిమిర్చి, పొటాటో, కొత్తిమీర, పుదీనా వేసానండి. ఇప్పుడు మిల్ మేకర్ వేస్తున్నాను. వేసి కొంచెం మసాలా కూడా వేసానండి, మిక్సీ పట్టాను. మసాలా వేసేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేసాను, స్కిప్ అయిపోయిందండి. కొంచెం పసుపు, సాల్టు వేసుకున్నానండి. వేసేసుకున్నాను, వేగిందండి. కొంచెం వేగిన తర్వాత మనం ఎసరు పోసుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని గరం మసాలా వేసేసాను. అవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. నేను ఒక 12 గ్లాసుల వరకు రైస్ వేసానండి. 12 గ్లాసులకి తగినంత వాటర్ పోసానండి. గ్లాసుకి 2 గ్లాసులు కదండి వాటరు, అట్లానే పోసేసానండి. కొలుచుకొని మొత్తం గ్లాసులు పోసానండి. పోసిన తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నిన్న పెద్దవాళ్ళకి పెట్టుకుంటున్నారు కదండి, అందుకనేసి మేము మిల్ మేకర్ రైస్ చేసామండి, ప్లస్ చికెన్ కర్రీ చేసాము. అది కూడా పెడతానండి వీడియోలో. రైస్ అయితే బాగా వచ్చింది. చూస్తున్నారు కదండి. ఆ వాటర్ తెల్లిన తర్వాత, అప్పుడు మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలండి. రైస్ ఆల్రెడీ కడిగి పెట్టి ఉంచాను, రైస్ వేస్తున్నాను. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కామెంట్స్ పెట్టండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే. ట్రై చేస్తున్నానండి చేయటానికి వీడియోస్, అవి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు రైస్ వేస్తున్నానండి. ఒక 25 మెంబర్స్కి రైస్ ప్యాకింగ్ చేసి పంచుదామని చేస్తున్నానండి. మీరేం చేశారండి? పెట్టారండి నిన్న పెద్దవాళ్ళందరికీ? నిన్న మేము పెట్టామండి పెద్దవాళ్ళకి. ఇట్లా రైస్ చేసి, కర్రీ చేసి, కొంచెం పొంగల్ అది చేసామండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, రైస్ చాలా బాగా వచ్చిందండి, పొడిపొడిలాడుతూ. నిన్న మాకు బాగా వర్షం పడిందండి. ఇది అంతా ప్రిపేర్ అయ్యి పెట్టేసుకొని ఈవినింగ్ పంచుదామనే టయానికి వర్షం బాగా పడిందండి. ఆ వర్షం తగ్గిన తర్వాత నైట్ వెళ్ళి గుడి దగ్గర అక్కడ ఉంటారు కదండి, వాళ్ళకి పంచామండి. ప్యాకింగ్ చేసి పంచాము. మా పాపకు చాలా ఇష్టం అండి అట్లా పంచడం అంటే. మాకు కూడా ఇష్టమే, కానీ టైం చూసుకోవాలి. వాళ్ళకు టైం కేటాయించి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికి పెట్టుకున్నామండి. నిన్న పెట్టేసుకొని నైట్ పంచామండి. ప్యాకింగ్ కూడా చేసాము. అదిగోండి చూడండి. ప్లీజ్ అండి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి.